వేరే అర్థంలో వాడినట్టున్నారు. ఓకే, అందులో మాట్లాడుతూ ఒక వివరంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన అనేది ఏంటి, అల్లు అర్జున్ బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. 2 కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ చేస్తారు, పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నాను. ఈ డైలాగ్స్తో అందరూ ఏకీభవిస్తారు. అసలు ఇందులో తేడా ఏం లేదు. అందుకని కాకపోతే వీటి మీద వెంటనే మళ్ళీ మన మీడియాలు, వెబ్సైట్స్ వాటిలో రకరకాలుగా పెట్టడం తప్ప, అల్లు అర్జున్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తాడు, తన ఇమేజ్ అంతగా పెంచుకున్నాడు. పుష్ప తర్వాత అది అలవైకుంఠపురంలో అప్పుడే ఒక కొలిక్కి వచ్చి ఒక స్టేజ్కి వచ్చింది. కరోనాకు ముందు ఆఖరి దీపం అది ఆ సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్కి కూడా కొంచెం ఊపిరి పోసింది. ఇప్పటికీ ఆ ఊపిరి అంతకుముందు అత్తారింటికి దారేది, ఆ తర్వాత అలవైకుంఠపురంలో, వీటి మధ్యలోనే త్రివిక్రమ్ సరే ఎనీవే. కాబట్టి పుష్ప 2 కోసం కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతకు మించి ఆయన ఏమి వర్సెస్గా ఆయన ఏం మాట్లాడలేదు. నిజంగా వర్సెస్గా మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే వెధవలు. అవును, అందులో కూడా ఆయన చెప్పిన విషయాన్ని నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏమని, మెగా ఫ్యామిలీ అని, నందమూరి ఫ్యామిలీ అని, లేకపోతే అక్కినేని ఫ్యామిలీ అని, ఇలాగో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వీటి వల్లే పరిశ్రమ, వీటి చుట్టే పరిశ్రమ అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటారు. ఇది అంతా అర్థం లేదు. ఈ అనవసరమైన విషయాలు మాట్లాడే వెధవల కోసమే నేను చెప్తున్నాను. అని వెధవలు అనేది కొంచెం స్ట్రెస్ చేశారు. అంటే సిల్లీ అని ఆయన ఉద్దేశం అనుకోవచ్చు. అంతకంటే మనం మరి వాక్యార్థం తీసుకోవద్దు. కాబట్టి వాళ్ళందరికీ గుణపాఠం పాఠంగా తెలియాలని నేను చెప్తున్నాను. పరిశ్రమలో టాలెంట్ ఉన్నవాళ్ళు, ప్రతిభ ఉన్నవాళ్ళు పైకి వస్తారు. ఈ అడవి శేషు లాంటి వాళ్ళు ఎలా పైకి వచ్చారు చూడండి. వాళ్ళకేం బ్యాక్గ్రౌండ్, చిరంజీవికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఆయన మెగాస్టార్ అయినప్పుడు ఆయన ఒక వటవృక్షం లాగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కన్నా వాళ్ళు అన్న బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంది కానీ ఆయన నడిచిన మార్గం మళ్ళీ మాస్ రూట్ కాదు. కరెక్ట్. ఆ తొలి ప్రేమ దగ్గర నుంచి మీరు తీసుకుంటే డిఫరెంట్ రూట్. ఈ కాలం హీరో ఆజానుబాహుడు అవనక్కర్లేదండి అంటే ఇట్స్ ఏ న్యూ మెసేజ్, న్యూ పాత్ అనమాట. అదే నాగబాబు జబర్దస్త్గా ఆయన మళ్ళీ వేరే రూట్. అంటే అన్నదమ్ముడు ముగ్గురు ఆయన ఎవరెవరి మార్గాలు వాళ్ళకు ఉంటాయి, టాలెంట్ ఉండాలి ముఖ్యంగా అన్నమాట ఆయన చెప్పారు. వీటిలో నిజానికి రాజకీయ అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి, కానీ అభ్యంతరం పెట్టాల్సినవి ఏం లేవు. రాజకీయ అంశాలే ఏవో కొన్ని, పవన్ కళ్యాణ్ ఎలా కలుసుకోవాలని, పవన్ కళ్యాణ్కు మీరు గట్టి సపోర్టర్గా ఉన్నారు అని అన్నారు. అంటే ఆయన అక్కడ ఈ మాట అన్నాడు, మహావృక్షానికి సపోర్ట్ ఏంటి అని ఒక మాట అన్నాడు. నేను ఆయనకు సపోర్ట్ ఏంటి, ఆయనే ఒక వృక్షంలాగా ఉన్నాడు, చెట్టు. కానీ ఈ సమాధానాలన్నీ సెన్సిబుల్ రిప్లైసే. నేను నిజానికి చిరంజీవి గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సన్నిహితంగా కలిసాను. నాగబాబును నేను ఎప్పుడు కలవలేదు, కానీ నా గురించి ఒకటి మంచి పద్యం కూడా చెప్పాడు ఆయన ఒకసారి. ఇలాంటి వాళ్ళు మంచి జర్నలిస్టులు ఇలా ఉంటారని. తర్వాత కొంచెం ఒత్తిడి పెరిగి ఆ పద్యం తీసేశారు. కానీ సో నాగబాబు చెప్పిన దాంట్లో నిజానికి పొరపాటు లేదు. ఆ విషయాలన్నీ కూడా సరైనటువంటివి. విధానాల పరంగా అంటారా, నాగబాబు గాడ్స్ అని ఏదైనా పొగిడినప్పుడు అట్లాంటప్పుడు నేను గట్టిగా మాట్లాడిన మాట కూడా నిజం, అభిప్రాయాల్లో భేదం తప్ప. ఈ అంశాల్లో మటుకు పరిశ్రమ ఎప్పుడు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిప్పడము, లేదా ఎవరో ఒకరికి తగదా ఉండకపోతే కుదరదనే బ్యాచ్ ఒకటి ఉంటుందండి. అవును, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చూస్తుంటారు. బహుశా ఎవరిని ఉద్దేశించి అన్నారు ఇప్పుడే